దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు దీవించనైతి. పలుమార్లు వై తొలగినారు పరలోక దర్శనము నుండి విలువైన నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను చేర్చినావు, అందుకే కైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రియరా, మనం విన్న వాక్య భాగంలోనే కొన్ని మాటలు ఇంకా ధ్యానం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం తీయండి. 24వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. అందుకు దావీదు నాకేమియు తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. ప్రియరా, ఇక్కడ నీ జీవితాన్ని ఎవరి చేతిలో పెడుతూ ఉన్నావు అనేది ప్రశ్న. దేవుడు తన సేవకుల ద్వారా మనల్ని హెచ్చరించారు. నీ జీవితాన్ని ఎవరి చేతిలో పెడుతున్నావు? మనం నీ జీవితాన్ని నీ చేతిలోనే పెట్టుకుంటావని విన్నాం. నీ జీవితాన్ని మనుషుల చేతిలో పెడతామని విన్నాము. నీ జీవితాన్ని సాతాను చేతిలో పెడుతున్నావని విన్నాము. అలాగే నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడుతున్నావా అని ప్రశ్నే. దావీదు గారు ఇంతకీ ఎవరి చేతిలో పెట్టినట్టు?
తన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాడు? ఆయన అంటున్నాడు 14వ వచనంలో, అందుకు దావీదు నాకేమియో తోచుకున్నది. ఇదరా మన జీవితంలో ఏమీ తోచని సందర్భాలు, దిక్కు తోచని సమయాలు మనకు వస్తాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఆ టైంలో ఏమి చేయాలో కూడా అర్థం కాదు. ఏదో జరగరాంది జరిగిపోతుంది, ఏమీ తోచట్లేదు అన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, గొప్ప చిక్కులలో ఉన్నాను, గొప్ప చిక్కులలో ఉన్నాను. అంటే మన జీవితం అనుకోకుండా కొన్ని సమయాల్లో చిక్కుల్లో పడతాం, శోధనలో పడతాం. అయితే ఈ చిక్కుల్లో ఉన్న సమయంలో దావీదు గారు అడిగిన మాట ఏమిటంటే, అంటున్న మాట ఏంటంటే, యెహోవా బహువాత్సల్యత గల వాడు. అది మన జీవితము ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎన్ని శోధనలో ఉన్నా, దేవునికి మన మీద వాత్సల్యత, ప్రేమ ఉన్నది. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎన్ని చిక్కులో పడ్డా, ఎలాంటి గొప్ప చిక్కులు నీ మీదకి వచ్చినా, దేవుడు ప్రేమ కలిగిన వాడు, వాత్సల్యత. సాతాను చేతిలో పెడతావా, దేవుని చేతిలో పెడతావా? నీకున్న ఈ జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టావు? ఇప్పుడు దేవుని వాక్యం బోధించిన సేవకులు, వాళ్ళ నాన్నగారు ఇశ్రాయేల్ గారు, అలాగే మన నాయన మీకు తెలుసు, వీళ్ళిద్దరూ కలిసి సేవ చేశారు. అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు. కూటాలు చేశారు, అలాగే సంఘాలు కట్టారు, అలాగే పిల్లలను దేవునిలోనికి నడిపించుకున్నారు. సామాన్యమైన వారే, ఏదో పొలం పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళ నాయనైనా పొలం పనులు చేసుకునేవాళ్లే కదా. కానీ వాళ్ళు దేవుని చేతిలో పెట్టారు వాళ్ళ జీవితాలని. వాళ్ళకి చేత అయింది ఏంటంటే, ఒక పట్టా తీసుకొని సాయంకాలం పూట ఒంటరిగా పొలాల్లోకి వెళ్ళి ఆ పట్టా మీద మోకరించి గోజాడి ప్రార్థన చేసేవాళ్ళు. ఎంతసేపు ప్రార్థన అంటే చెప్పేది ఏం లేదు, అది ఎంత ఉండేది. చెట్లు ఉండేవి, పెద్ద చెట్లు. నాకు కూడా తెలుసు అవి. ఒక దెబ్బ ఉండేది, ఆ దెబ్బ మీద
ఈ సరివి చెట్లు అవి కూడా బాగా, ఆ సౌండ్ బాక్స్ ఉందో చూడండి, ఆ సౌండ్ బాక్స్ అంత లావు ఉండేది. ఏది వాటి మొదలు, సరివి చెట్టు మొదలు అంటే ఎంత బలమైన చెట్టో చూడండి. చాలా ఎత్తుగా, ఈ మందిరం అంత ఎత్తుగా, మందిరం కంటే ఇంకెత్తుగా ఉండేవి చెట్లు. ఆ దెబ్బ మీద వరసనే ఉండేవి. సాయంకాలం నాయన ఏకాంత ప్రార్థన చేసుకోవడానికని వెళ్ళేవాడు. ఆ చెట్లు నీడ కొంచెం ఉండేది, నీడ. ఆ నీడన పట్టా వేసుకొని నాయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకసారి అనుకోకుండా మబ్బులు పట్టినాయి. తర్వాత పెద్ద గాలి వచ్చింది. తర్వాత అది తుఫాను గాలిగా మారింది. నాయనకి ఒక స్వరం వినబడుతుందంట. ఏంటి అంటే, యోసేపు ఇక్కడి నుంచి లేచి కొంచెం ప్రక్కగా వెళ్ళి ఈ పట్టా తీసుకువెళ్ళి అక్కడ వేసుకొని అక్కడ ప్రార్థన చేయిపో అన్నాడంట దేవుడు. అంటే ఏంటో స్వరం ఎలా వినపడుతుందని నాయన జనరల్గా నాయన ప్రార్థన చేయడానికి మోకరిస్తే ఆ పట్ట అక్కడే చేస్తాడు అయిపోయేదాకా. అక్కడ వేసుకొని ప్రార్థన, గాలే మారి అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకొని మోకరించాడో లేదో, ఆ ఎదురుగున్న సరివి చెట్టు బళబళబళనను విరిగి నాయన ఎక్కడైతే అంతకుముందు పట్టా వేసుకొని మోకరించాడో అక్కడ ఆ లైన్లో పడిపోయిందంట చెట్టు. 2 నిమిషాలు అక్కడ ఉంటే కరెక్ట్గా దేవుడు 2 నిమిషాల ముందు ప్రమాదం తెలుసు, వస్తే ఎలా పెంచాలో తెలుసు. నీ జీవితాన్ని పెట్టాలి, సైతాన్ చేతుల్లో పెట్టకూడదు. అందుకనే ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు 14వ వచనంలో, దావీదు తెలుసుకోవాలి. తెలుస్తుంది నీ పద్ధతులు, నీ మాటలు, నువ్వు చేసే సహవాసాలు, నువ్వు వెళ్ళే స్థలాలు, నువ్వు ఇంట్రెస్ట్గా ఏ పని చేస్తున్నావు, ఇంట్రెస్ట్ లేకుండా ఏ పని చేస్తున్నావు అనేది ఆలోచించుకుంటే నీ జీవితం దేవుని చేతిలో ఉందా, సైతాన్ చేతిలో ఉందా, మనుషుల చేతిలో తెలియని సబ్జెక్ట్ కాదు ఇది. కానీ ఆ పెట్టేదో దేవుని చేతిలో పెట్టు.
21వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం చూడండి. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికిని ఇష్టము లేని వాడై అతడు చనిపోయెను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరు చోట జనులు అతనిని పాతి పెట్టిరి. 19 కూడా చదివితే 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నందుచు అతడు మరణమాయను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. ఎవరబ్బా ఈ వ్యక్తి అని చూస్తే అతని పేరు 16వ వచనంలో ఉంది, యెహోరాము. ఏ పేరండి అతని పేరు? యెహోరాము. ఇప్పుడు యెహోరాము తన జీవితాన్ని దేవునికి ఇవ్వాల. తన జీవితాన్ని సైతానికి ఇచ్చాడు, మనుషుల చేతిలో పెట్టాడు. అయితే మనుషుల చేతిలో పెట్టడం అంటే ఏంటి? మనుషుల చేతిలో పెట్టడం అంటే అలాంటి జీవితం ఎలా ఉంటుందంటే 12వ వచనంలో రాస్తాడు, అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములందైనను యోధారాజైన ఆసా మార్గములందైనను నడువక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పునను యోదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు. చూసారా? యెహోరాము అనే వ్యక్తి తన పితరుడైన దావీదులాగా దేవుణ్ణి సేవించలా. దావీదు దేవుని స్తుతించాడు, దేవుని సన్నిధిలో బ్రతికాడు, పాటలు పాడాడు, పాటలు రాశాడు, సంగీతం వాయించాడు, దేవునిని ఆరాధన చేశాడు. చిరకాలము నేను దేవుని మందిరములో నివసిస్తాను, బ్రతుకుతాను అని చెప్పాడు. దివారాత్రులు ఆయన కుటుంబము దేవుని సన్నిధిలో బ్రతికింది. సోదరుడా, సహోదరి, నీవు దేవుని చేతిలో పెడుతున్నావంటే, నీ జీవితాన్ని నీవు దేవుని చేతిలో పెడుతున్నావంటే అర్థం ఏంటంటే దేవుని మార్గములో నడుస్తాము. ఇందాక అయ్యగారు ఒక మాట అడిగారు, మీరు మీ కుటుంబముతో కలిసి దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి అని అడిగారా? తర్వాత ఏమన్నారంటే ఏదో కొద్ది మందే చేతులు ఎత్తారు. అంటే అర్థం ఏంటో తెలుసా? 50-50. మీ ఫ్యామిలీలో ఒకళ్ళు ఎక్కడో తిరుగుతున్నారు, నువ్వు ఇక్కడ కూర్చున్నావు. మీ పిల్లలు ఏదో చేస్తున్నారు, నువ్వు ఇక్కడ వాక్యం వింటున్నావు. వాళ్ళు ఏదో పనికో ఫంక్షన్కో వెళ్ళారు, నువ్వైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కుటుంబము దేవుని మార్గంలో నడవట్లేదు. దావీదు గారు అలా చేయలేదు. దావీదు
తన కుటుంబం అంతటిని దేవుని మార్గంలోకి నడిపించుకున్నాడు. మరి వాళ్ళ సంతానమే యెహోరాము. ఈయనేం చేశాడు? ఈయన దేవుని మార్గాలు వదిలిపెట్టి, దేవుని సన్నిధి వదిలిపెట్టి, దేవుని పనిని వదిలేసి, దేవుని ఆరాధనలు వదిలేసి ఈ పిచ్చి పనుల్లోకి వెళ్ళాడు. 13వ వచనంలో ఉంది, ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున, అంటే లోకములో ఉన్న పాపాల్లో పడ్డాడు. తను పాపం చేస్తున్నాడు, తనతో ఉన్నవారు కూడా ఆ పాపాలు చేసేటట్లుగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అంటే లోకము కోసం ప్రయాసపడడం, లోకమును అనుసరించడం, లోక పద్ధతులు, లోక మర్యాదలు, అన్యాచారాలు, బంధువులకి ప్రాముఖ్యతలు ఇవ్వటం, లోక సంబంధమైన ప్రోగ్రాములు పెట్టుకోవటం, ఆదివారం కూడా దేవుని సన్నిధి ఎగరగొట్టి లోకంలో ఉన్న ప్రోగ్రాములకు వెళ్ళటం, ఇవన్నీ కూడా మనుషులకి వచ్చినాయి అని అంటే నీ జీవితాన్ని సాతానుడి చేతిలో పెడుతున్నావని అర్థం. నీ జీవితాన్ని సాతానికి ఇస్తున్నావు, మనుషుల చేతుల్లో పెడుతున్నావు. ఆ లోకంలో ఉన్న పాపాలు, వ్యభిచారాలు, ఆ వ్యభిచార సంతానం వాళ్ళు చేసే పనులు వాళ్ళ పిల్లలకి నేర్పటాలు. మీరు ఇక్కడ వాక్యం వింటున్నారు, మీ పిల్లలు ఏ గేమ్స్ ఆడుతున్నారో, ఏ సెలలు చూసుకుంటున్నారో, నీ భర్త లేక నీ భార్య, నీ కుటుంబీకులు ఎక్కడికి పోయారో ఇవాళ. అంటే మనుషుల చేతిలో పెట్టావు నీ జీవితాన్ని. ఏంటి వీళ్ళ జీవితాలు ఏమవుతాయి, ఏం కాబోతున్నాయి? పిల్లరా, నీ జీవితాన్ని మనుషుల చేతిలో పెట్టావంటే, నీ జీవితాన్ని సాతానుడి చేతిలో పెట్టావంటే చాలా ప్రమాదం. అది చాలా ప్రమాదం. ఇదిగో ఇక్కడ చూడండి, ఆ కడుపులో జబ్బు వచ్చింది ఇతనికి, పేగులు కుళ్ళిపోయినాయి అనంట. అలాంటి భయంకరమైన వ్యాధి వచ్చింది యెహోరాముకి. 19వ వచనం చూస్తే 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి వేదన నొందుచు అతడు మరణమాయను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. ఉత్తర క్రియలు అంటే కనీసం సమాధి కూడా చేయలేదంట. ఫ్యూనరల్ అంటే రాజుకి జరగాల్సిన మర్యాద సమాధి కార్యక్రమం కూడా జరగాలి. అంత గతిమాలిన జీవితం అయిపోయింది యెహోరాముది. కారణం ఏంటో తెలుసా? తన జీవితాన్ని మనుషుల చేతిలో పెట్టాడు. ఇంకా ఇతను కూర్చిన సాక్ష్యం ఏంటి అనంటే 20వ వచనంలో, అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయాను. ఎవరికి ఇష్టం లేకుండా పోయింది ఆయన జీవితం. దేవుడు లేని జీవితం, దేవుని వాక్యము లేని జీవితం, దేవుని ఆత్మలేని జీవితం, దేవుని యందు భయభక్తులు లేని జీవితం, చివరికి నీ ఇంటి వాళ్ళకు కూడా ఇష్టం లేకుండా పోతావు. నీ బంధువులకు కూడా నువ్వు ఇష్టం ఉండవు, నీ పిల్లలకి నువ్వు ఇష్టం ఉండవు. ఎవరు నువ్వంటే ఇష్టపడరు. కారణం ఏంటో తెలుసా? అది దేవుడు లేని జీవితము, అది మనుషుల చేతిలో ఉన్న జీవితము, అది సాతాను చేతిలో ఉన్న జీవితము.